హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బట్ ఇక్కడ నేను చికోకర ఫ్రై అనేది కర్రీ అనేది చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ కట్ చేసి ఉంచుకున్నాను నైట్. అందుకోసమే ఇది పెసరట్టు కోసానికి అనేది నానబెట్టి ఉంచాను అనమాట. సో నైట్ నానబెట్టి ఉంచుకుంటే మార్నింగ్ ఫాస్ట్గా అనేది మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో అందుకోసం నానబెట్టి ఉంచుకున్నాను. బాదం అనమాట, పిల్లలకు ఇంట్లో అందరికీ నానబెట్టి ఉంచుకున్నాను. ఇక్కడ మొలకలు అనమాట, ఇవి పెసళ్ళు ఇంకా పల్లీలు శనగలు ఇవన్నీ నానబెట్టి ఉంచుకున్నాను. సో ఈ మొలకల వల్ల ప్రోటీన్స్ అనేది మనకు పుష్కలంగా లభిస్తాయి. ఎవ్రీడే ఒక గుప్పెడలా తీసుకుంటే మన హెల్త్కి అనేది చాలా మంచిది కాబట్టి అలా నానబెట్టుకున్నాను. ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు అనమాట, ఇవన్నీ మొన్న పూజ రోజు కొట్టేసాం కదా అమ్మవారికి, అవి అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొంచెం రాఖీ ఫెస్టివల్ అవన్నీ ఉండే కాబట్టి కొంచెం వీలు అనేది అవ్వలేకపోయింది. అందుకోసమే కొంచెం వాటిని అలాగే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా తాజాగా నీట్గా అనేది ఉంటాయి. సో బట్ అందుకోసమే యాక్చువల్లీ ఇవి ఆరోగ్య ప్రసాదం చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. సో అలాగే ఫ్రిడ్జ్లో అన్నీ స్టోర్ చేసి పెట్టేసుకొని ఇంకా కొంచెం తిరిగా ఉన్నప్పుడు ఇలా ఏదైనా పచ్చడి అలా చేసేద్దామని చెప్పేసి తీసుకున్నమాట. సో అస్తమానం మనం ఇంకా తినలేం కదా స్వీట్స్, అందుకోసమే ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఇలా కట్ చేసిన ముక్కలని మొత్తం నీట్గా క్లీన్ అనేది చేసుకున్నాను అనమాట. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకు టిఫిన్లోకి దేంట్లోకైనా మనకు చాలా టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెం ఈజీ కూడా అయిపోతుంది అనమాట. మనం వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మా పిల్లల కోసము చిక్కుకూర ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ. వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు. అందుకోసమే, ఎందుకంటే దీంట్లో ఏవి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవి, ఈజీగా తినేసేయచ్చు. తినేటప్పుడు ఏవి కూడా వాళ్ళకి తగలే కాబట్టి తినేస్తారనమాట. ఇక్కడ కొంచెం రసం అని పెట్టేద్దామని చెప్పేసి టమాటో చింతపండు ఉడికించుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ చిన్నగా కట్ చేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని మనం పుట్నాలు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని పుట్నాలు అనేది 2 స్పూన్స్ పుట్నాలు వేస్తున్నాను. ఒక 2-3 ఎండుమిర్చి అనమాట. ఎక్కువ వేస్తే ఇవి కొంచెం నల్లమిరపకాయలు కాబట్టి ఘాటు ఎక్కువగా ఉంటుంది. కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కొంచెం అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ మనం పెసరట్టు కోసం నానబెట్టాను కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసేసుకున్నాను. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం ఇంకా దోశ వేసుకుంటే అంటే చాలా సూపర్గా వస్తుంది. అదనమాట ఇక్కడ నేను చేస్తున్నది. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని కలిపేసి వేసుకున్నాను. మళ్ళీ మిక్సీ జారుకున్నదంతా వేస్ట్ అవ్వకుండా అలా యూజ్ చేసుకుంటున్నాను. టోటల్గా ఇలా అయిపోయిందనమాట. సో ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ఇలా చట్నీలాగా చేసుకున్నాను కదా, ఇది ఇంకా నేను పోపు పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. సో మా పిల్లలు కూడా ఈ మధ్యన కొంచెం ఇష్టంగా తినబట్టారు. అందుకోసమే కొంచెం వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను. సో ఇక్కడ పోపు అనేది వేసాను. పోపు వేసి మనకు మిక్స్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సో కొంచెం ఆయిల్ అనేది మిగిలిపోయింది కాబట్టి కొంచెం ఇక్కడ నేను పచ్చడి అనేది అందులో వేసుకొని మిక్స్ చేసుకొని కలిపి మళ్ళీ యాసిడ్గా ఇక్కడ పెట్టేసుకొని కలుపుకుంటున్నాను. సో టోటల్గా మిక్స్ చేసేసుకుంటే మనకు ఆయిల్ అనేది మనం వేసిన పోపు అనేది టోటల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఏదైనా తింటాం కదా, అందుకోసమే అనమాట. సో ఇక్కడ టమాటోస్ చింతపండు ఉడికిస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము రసం అనేది పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం వీటికి ఫస్ట్ నేను ఇక్కడ పోపు అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్లో కొంచెం ఇక్కడ పసుపు అనేది వేసుకుంటే మనకు చారు కానీ ఏదైనా పెట్టినప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో అందుకోసమే నేను ఫస్ట్ ఇక్కడ వేస్తున్నాను. చాలామంది ఇలా రసంలో వేసేసుకుంటారు. అలా వేసుకుంటే కొంచెం పసుపు అనేది కొంచెం పచ్చివాసన అనేది స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలా వేయకుండా ఇలా వేసుకుంటే బెటర్ అనమాట. చూసారు కదా, పైన అంతా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. మనం ఇంకా కొన్ని కారం అవన్నీ వేసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం కొంచెం చిక్కని చింతపండు రసం అని వేసాక మరి పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు టేస్ట్ సరిపడంత వాటర్ అనేది వేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఈ రసం అనేది బాయిల్ అయిపోతుంది కాబట్టి మనకు సరిపడినంత కారం అనేది వేసుకోవాలి. నాకు కొంచెం ఈసారి కారం ఎక్కువ తినాలి అనిపించి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో కొంచెం ఏదైనా ధనియాల పౌడర్ లేకపోతే మసాలా
రసం పౌడర్ ఏది వేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకొని ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ వేసుకుంటే టమాటా చారు అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఓన్లీ మరీ గట్టి కూరలు తినకుండా మధ్యలో ఇలా రసం వేసుకొని తింటే బాగుంటుందని చెప్పేసి కొంచెం రసం అనేది పెట్టాను. సో ఇదండి నేను చేసిన రసము చుక్కకూర ఫ్రై అనమాట. సో నెక్స్ట్ మా పిల్లల కోసానికి వాళ్ళకు ఆల్మోస్ట్ స్కూల్కు టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకు ఫాస్ట్గా ఇక్కడ నేను పెసరట్టు అనేది వేస్తున్నాను. కొబ్బరి పచ్చడి కూడా వేసి ఇస్తున్నాను అన్నమాట వాళ్ళ కోసము. సో టిఫిన్స్ కూడా రెడీ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఇవన్నీ నైట్ నానబెట్టి ఉంచుకున్నాను కదా మొలకల సీడ్స్, ఇవన్నీ మనం ఒక క్లాత్లో చుట్టి, ఒక వైట్ క్లాత్ కానీ ఏదైనా నీట్గా ఉన్న ఒక క్లాత్లో కాటన్ దాంట్లో చుట్టేసి మనము ఇలా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకొని మనం పక్క పెట్టేసుకుంటే మొలకలు అనేది వచ్చేస్తాయి. సో మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట, తను ఇక్కడే ఉంటుంది కొంచెం. కాకపోతే మొన్న పూజ రోజు మేము రాఖీ పండుగ రోజు ఊరు వెళ్ళిపోయాము. తను రావడానికి కొంచెం టైం లేట్ అయిపోయింది, అందుకోసమే మేము ఊరు వెళ్ళిపోయాము. మళ్ళీ కొంచెం టైం చూసుకొని తను మేము వచ్చిన తర్వాత వచ్చారు. సో వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి అదనమాట ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ రాఖీ కడుతుంటారు అనమాట. ఇక్కడ వచ్చి నేను కొంచెం వీడియో షూట్ చేసుకుందామని చెప్పేసి నిల్చున్నాను, బట్ అందుకోసమే నేను కూర్చోలేదు అక్కడ. అందుకే ఇక్కడ నాకు చేతికి వచ్చేసి రాఖీ కట్టుతుంది. మా పిల్లలు ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం ఈ చాక్లెట్స్ అని తీసుకొచ్చారన్నమాట. ఇవి వాళ్ళకు తీసుకున్న చాక్లెట్స్. చూడాలి, మా పిల్లలకి కొంచెం చాక్లెట్స్ అనేది చిన్నపిల్లలకి ఎవరైనా బాగా ఇష్టపడతారు కాబట్టి వచ్చాక వాళ్ళకు కొంచెం సర్ప్రైజ్గా ఇస్తాను, ఎలా ఫీల్ అవుతారో చూద్దాం అనేసి ఇలా పక్కన పెట్టేస్తాను. ఇంకా కొంచెం పెరుగు పెట్టేద్దాం, పెరుగు ఇంట్లో కూడా పెరుగు కాడ అనేది అయిపోయింది. దానికోసం నేను ఇక్కడ బాగా పాలు అనేది కాచాను అనమాట. సో ఇలా ఎంత బాగా మరిగితే అంత మంచిగా పెరుగు అనేది మనకు తోడుకుంటుంది. అందుకోసమే నేను బాగా కాచిన తర్వాత ఈ కడాయిలోనే నేను పెరుగు తోడేసుకుంటాను. కొంచెం పెరుగు అనేది వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసేసుకుంటే అంత బాగా మనకు పెరుగు అనేది తోడుకుంటుంది. సో బట్ ఇది కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట, అప్పుడే నేను తోడనేది వేస్తున్నాను. ఇది కొంచెం ఫాస్ట్గా మనకు పెరుగు అవసరం ఉండి రావాలి అనుకున్నప్పుడు ఇందులో కొంచెం ఒక ఎండుమిర్చి అనేది వేసుకుంటే తొందరగా అనేది పెరుగు అనేది తోడుకుంటుంది. సో బట్ నేను ఇక్కడ అదే చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ ఇక్కడ పెరుగు కోసమే కాచాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఈవినింగ్ నైట్ వరకు అయితే పిల్లలు అందరం తినేస్తామని చెప్పేసి ఒక ఎండుమిర్చి అనేది ఇందులో యాడ్ చేసుకుంటే పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది, ఈజీగా తినేయచ్చు అనమాట. సో అందుకోసమే నేను ఇక్కడ పెరుగు తోడేస్తున్నాను. ఒక ఎండుమిర్చి వేసేసి పక్కన పెట్టేయాలి, మళ్ళీ ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకోకూడదు. ఇలా పక్కన పెట్టేసుకొని వదిలేస్తే అది ఈజీగా మనకు పెరుగు తొందరగా వచ్చేస్తుంది అనమాట. వెయిట్ ఐస్ ఓపెన్. ఏమున్నాయి అందులో? ఎవరు తెచ్చిండ్రు? నో 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 నో. టెల్ మీ శ్రీ. నో అంటే డాడీ అంటావు. బాగుందా? బాగుందా? నాని వాళ్ళు వచ్చారా? కుషలు నాని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ మమ్మీ డాడీకి రాఖీ కట్టిది వెళ్ళింది, అందుకోసమే మీకు చాక్లెట్స్ తెచ్చిచ్చి. మీరు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, అందుకోసమే మీకు చాక్లెట్స్. నాని వాళ్ళ మమ్మీ వచ్చిందనమాట. బాగానే మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ వచ్చి అత్తమ్మ 4కి అలా వెళ్ళిపోయింది. అందుకోసం వెళ్ళారు. వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోయారు, వాళ్ళు స్కూల్ దగ్గర లేరు, ఇంటి దగ్గర లేరు.
సో బట్ మీరు కూడా బాగా చదవలేదనుకో మిమ్మల్ని కూడా హాస్టల్ వేసేస్తా. కాబట్టి మంచిగా చదువుకుంటే ఓకేనా. ఎలా ఉన్నాయి చాక్లెట్స్? కౌంట్ చేస్తున్నావు శ్రీ? గివ్ మీ వన్స్. దిస్ ఈస్ చాక్లెట్. ఇంకా ఇక్కడ నేను నైట్కు డిన్నర్లోకి చపాతీ అనేది ప్రిపేర్ చేస్తాను అన్నమాట అందరికీ. సో కొంచెం రైస్ అనేది ఉంటుంది, అందుకోసమే ఇలా కొన్ని చపాతీలు చేశాను. ఆఫ్టర్నూన్ ఇలా పెరుగు అనేది తోడు పెట్టేసాను కదా, అది ఇక్కడ పెరుగు అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఇంకా కొంచెం చపాతీ తినేసి కొంచెం పెరుగన్నం తినేస్తే ఇంకా లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా కంప్లీట్ అయిపోతుంది. ఇది నైట్ టైము సరిపోతుంది అన్నమాట. నేను మొలకలు మార్నింగ్ ఇలా కట్టి పెట్టి పక్కన పెట్టేస్తాను కదా, ఇలా ఈవినింగ్ వరకు ఇలా మొలకలు అనేది వచ్చేసాయి. మన పిల్లలకు డైలీ ఒక గుప్పెడు ఇస్తే సరిపోతుంది. సో ఇందులో విటమిన్స్ అనేది ప్రోటీన్స్ అనేది పుష్కలంగా ఉంటాయన్నమాట. డైలీ మనం కూడా అధిక కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తీసుకోవచ్చు, వాళ్ళకు మంచి కంట్రోల్లో ఉంటుందన్నమాట. అందుకోసమే నేను నానబెట్టి ఉంచాను. సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు, ఏ టైంలోనే తినొచ్చు, మనకు వీలున్నప్పుడు ఇదే టైంలో తినాలనే రూల్ అయితే ఏం లేదు. సో బట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ.